అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. అదేంటంటే రానున్నటువంటి వారాహి గుప్త నవరాత్రుల కోసం కొన్ని పూజా సామాగ్రిని, ముఖ్యంగా అమ్మవారి అలంకరణ కోసం కొన్ని సామాగ్రిని అయితే నేను తెచ్చుకున్నానండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుంది, నచ్చుతుంది అని అనుకుంటున్నాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ ఇయర్ అయితే నేను అమ్మవారికి నవరాత్రి పూజ ఫోటో రూపంలో అయితే పెట్టుకొని 9 రోజులైతే చేసుకున్నానండి. అమ్మవారికి ఉద్యాపన చేసే రోజైతే నేను అమ్మవారికి చెప్పుకున్నాను, అమ్మా నాకు తర్వాతి సంవత్సరం కూడా నీకు పూజ చేసే శక్తిని ఇవ్వమ్మా అని అయితే నేను అనుకున్నాను. నాకు శక్తి ఇచ్చింది కదా, సో నేను ఎందుకు అమ్మవారికి తక్కువ చేయాలి అని నాకు ఉన్నంతలో నేను అమ్మవారి కోసం కొన్ని జ్యువెలరీస్, అమ్మవారికి సంబంధించినటువంటి చీరలు ఇవన్నీ కూడా నేను తెచ్చుకున్నానండి. ఇవి ఏం తెచ్చుకున్నానో కూడా నేను ఇప్పుడు మీకు క్లియర్గా తెలియజేస్తాను. ముందుగా అయితే నేను అమ్మవారి ఫేస్ అయితే తెచ్చుకున్నానండి. ఈ ఫేస్ అనేది నేను మితు ఎంటర్టైన్మెంట్ అనే ఒక ఇన్స్టా పేజ్ నుంచి అయితే తెప్పించుకున్నాను. వీళ్ళ దగ్గర ఫేస్, అలానే నేను ఇత్తడి అమ్మవారి విగ్రహం అయితే తెచ్చుకున్నానండి. 4 ఇంచెస్ విగ్రహం అయితే తెచ్చుకున్నాను. ఎందుకంటే నేను ఎక్కువగా విగ్రహాలు అనేటివి పెట్టుకొని పూజలు అనేటివి చేస్తూ ఉంటాను, పంచామృతాలతో అభిషేకాలన్నీ చేసుకుంటూ ఉంటాను కాబట్టి అమ్మవారి విగ్రహం అయితే తెచ్చుకున్నానండి. తర్వాత నేను లాస్ట్ మంత్ అయితే నేను ఇంటికైతే వెళ్ళానండి, మా నెల్లూరుకి అయితే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అంటే సమ్మర్ హాలిడేస్ కదా అండి, సో అందుకని వెళ్ళాను. అక్కడైతే నేను అమ్మవారి కోసం కొన్ని సామాగ్రిని జొన్నవాడికి వెళ్ళాను, అలానే వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి కొండకైతే వెళ్ళానండి. అలానే రీసెంట్గా నేను బేగం బజార్ వెళ్ళాను, మదీనా వెళ్ళాను. ఇక్కడంతా నేను కొన్ని సామాగ్రిని అయితే తెచ్చుకున్నానండి. మరి ఎక్కడెక్కడ ఏమేమి తెచ్చుకున్నా కూడా చూపిస్తాను. ఇక్కడైతే నేను ముందుగా అయితే అమ్మవారికి పాపిడి, అంటే ఇది మనం కూచిపూడి సెట్లో అయితే ఒక భాగం అండి. పాపిడి అంటే అమ్మవారికి మనకి పైన పాపిడి బిళ్ళ టైప్లో వస్తుంది, పక్కన సూర్యవంక చంద్రవంక ఉంటుంది. ఇదైతే పెద్దగా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదండి, ఇదైతే అందరికీ తెలిసిందే కదా. ఈ పాపిడి అనేది అయితే నేనైతే బేగం బజార్లో వైద్యనాథ్ ఫ్యాషన్ జ్యువెలరీ అనే ఒక షాప్ నుంచి అయితే తెచ్చుకున్నానండి. మరి వీళ్ళ షాప్లో క్వాలిటీ అనేది చాలా బాగుందండి. నేను లాస్ట్ ఇయర్ కూడా వరలక్ష్మి వ్రతం సామాగ్రి మొత్తం కూడా వీళ్ళ దగ్గరే తెచ్చుకున్నానండి. ఒకవేళ మీకు ఎవరికైనా సరే వీళ్ళ దగ్గర మీకు ఎటువంటి ఐటమ్ కావాలన్నా హోల్సేల్ ధరలోనైతే మనకి ఇస్తారండి. మరి వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేనైతే ఇస్తాను. సపరేట్గా అయితే నేను వీళ్ళకి వీడియో కూడా తీసుకున్నానండి, నేను మీకు తర్వాత వీడియోలో అందిస్తాను. అలానే వీళ్ళ డీటెయిల్స్ కూడా నేను మీకు ఫోన్ నెంబర్ వీళ్ళ మొత్తం కూడా నేను చూపిస్తున్నానండి. ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే ఖచ్చితంగా అయితే మీరు వాళ్ళని సంప్రదించండి. వాళ్ళు ఆన్లైన్ షిప్పింగ్ కూడా చేస్తూ ఉంటారట అండి. తర్వాత అమ్మవారి పూజ కోసం ముక్కు పుడక అండి, అంటే ముక్కెర అంటారు కదా, సో ఇవి దొరకడం చాలా కష్టము. ఎవరైనా సరే హైదరాబాద్లో ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా బేగం బజార్కి కనుక వెళ్తే వీళ్ళ షాప్లో అయితే మీరు తెప్పించుకోండి. ఈ ముక్కు పుడక కాస్ట్ వచ్చేసి నాకు 60 రూపీస్ అయితే పడిందండి. నార్మల్గా బయట ఫ్యాన్సీ షాప్స్లో అయితే ఈ ముక్కు పుడక మనకి ఈజీగా 150 రూపీస్ అలా పడుతుందండి. ఎవరైనా సరే కొనాలి అనుకున్నప్పుడు తక్కువ ఎక్కడ దొరికితే మంచిగా ఉంటే అక్కడే తీసుకుంటారు కదండి. నేనైతే అలానే చేశాను. తక్కువగా ఉంది, క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుందండి. తర్వాత అమ్మవారికి ఎర్ర బొట్టు అండి, స్టోన్ టైప్లో అమ్మవారికి బొట్టు అనేది ఒక పెద్ద సైజులో తీసుకున్నాను, అలానే చిన్న చిన్న సైజులో కూడా తీసుకున్నాను. ఒక సైడ్ మనం ముక్కెర పెడితే ఇంకొక సైడ్ మనం ఈ చిన్న స్టోన్ టైప్లో ఉండేది కూడా పెట్టుకోవచ్చు అని ఇవైతే నేను తెచ్చుకున్నానండి. తర్వాత ఎలాగో నేను వచ్చాను కదా, మళ్ళీ నేను వస్తానో లేదో నాకు కొద్దిగా వరలక్ష్మి అమ్మవారి ఫేస్ కూడా తెచ్చుకున్నానండి. ఈ అమ్మవారి ఫేస్ కూడా నాకు ఇక్కడ 150 రూపీస్ అయితే పడిందండి. హోల్సేల్ రేట్లోనైతే దొరికింది, కొద్దిగా సైజ్ కూడా పెద్ద సైజ్ అండి. తర్వాత అమ్మవారి కోసం నేను పాదాలు, చేతులు ఇవైతే నేను మీషో నుంచి అయితే తెప్పించుకున్నానండి. ఈ పాదాలు, చేతులు అనేది క్వాలిటీ చాలా బాగుంది. మరి నేను ఎలా రిసీవ్ చేసుకున్నాను, ఈ ఓపెన్ వీడియో ఇవన్నీ కూడా నేను మీకు తర్వాత వీడియోలో అందిస్తానండి. ఇక్కడైతే నేను ఏ వస్తువులు అయితే నేను పూజ కోసం ఏర్పాటు చేసుకున్నానో వాటిని మాత్రమే నేను చూపిస్తున్నాను. ఇప్పుడైతే నేను చూపించేటివి అమ్మవారి చేతులు అండి. ఈ చేతులు కూడా బాగున్నాయండి, క్వాలిటీ వైజ్ అయితే బాగున్నాయి. మనము ఈ కాళ్ళు, చేతులు ఇవి మనం సపరేట్గా తీసుకోవాలి అంటే కాళ్ళు అయితే సపరేట్గా మనకి 1000 పైన ఉంటాయండి, అలానే చేతులు కూడా సపరేట్గా 1000 పైన ఉన్నాయి. నేను ఆల్మోస్ట్ ఆన్లైన్ మొత్తం చూశానండి, మీషోలో, అలానే ఫ్లిప్కార్ట్, అమెజాన్ వీటన్నిటిలో కూడా చూశాను. అన్నిట్లో కొద్దిగా రేట్ అనేది ఎక్కువ ఉంది. సో నేను మీషోలో చూద్దాము, కొద్దిగా రేట్ తక్కువ ఉంది, కొద్దిగా రివ్యూస్ కూడా బాగున్నాయి అని నేను అమ్మవారికి కాళ్ళు, చేతులు అయితే తెప్పించుకున్నానండి. బాగున్నాయండి, క్వాలిటీ వైజ్ పర్లేదు, బాగుంది. మరీ అంత తీసేయలేదండి. బట్ మనం ఇంట్లో చేసుకునే పూజలు చేసుకునే వాళ్ళకైతే ఈ టైప్ అయితే కాళ్ళు, చేతులు అయితే అమ్మవారికి స్టోన్ టైప్లో సరిపోతాయండి. బేగం బజార్లో మనకి ఒక ఫేమస్ ఏరియా ఉందండి, ఛత్ర ఏదో ఒక ఏరియా అయితే ఉందండి, నాకు అంతగా కరెక్ట్గా ఐడియా లేదు. అక్కడికి వెళితే అమ్మవారి విగ్రహాలకి ఇలా చిన్న చిన్న శారీస్ అయితే దొరుకుతాయండి. ఈ శారీ మరి రేట్ ఎక్కువ ఉంటుంది అని అనుకుంటున్నారా? అస్సలు లేదండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా ఈ ఆరెంజ్ కలర్ పీస్, ఈ శారీ అయితే అమ్మవారికి విగ్రహాలకి చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకోవడానికి ఈ శారీ అయితే 30 రూపీస్ అయితే పడిందండి. నేను ఇలాగా మొత్తం 7 అయితే తీసుకున్నానండి. 7 చీరలు అయితే చిన్న చిన్నవి తెచ్చుకున్నాను. ఒకటి 4 ఇంచెస్ విగ్రహానికి, అలానే 5 ఇంచెస్ విగ్రహానికి,
అమ్మవారికి అలా తెచ్చుకున్నాను. పెద్ద చీరలు ఉన్నాయి కదండీ! అవైతే మనకి 50 రూపీస్ పడింది. చిన్నవైతే మనకి 30 రూపీస్ అయితే పడిందండి. తర్వాత అక్కడే నేను అమ్మవారికి విగ్రహాలకి నల్ల పూసల దండ అంటే తాళిబొట్టు ఉంటుంది కదండీ! ఆ టైప్‌లో కూడా తెచ్చుకున్నానండి. అది వచ్చేసి నాకు 80 రూపీస్ అయితే పడిందండి. అయితే మనం హోల్‌సేల్‌లో కొనాలి, చాలా తక్కువలో కొనాలి. మీరు ఒక 1000 రూపీస్ తీసుకెళ్తే ఒక పెద్ద కవర్ నిండు సామాన్లయితే తెచ్చుకోవచ్చండి. ఎందుకంటే హోల్‌సేల్ ధరల్లో ఉంటాయి. అయితే మనం కొన్ని షాప్స్ తెలుసుకొని వెళ్తే మనకి ఈజీగా కొనడానికి అయితే మనకు బావుంటుంది. ఎలాగో వరలక్ష్మి వ్రతం వస్తుంది కాబట్టి ఎవరైనా సరే మీకు హోల్‌సేల్ ధరల్లో కావాలి అంటే ఖచ్చితంగా మీరు బేగం బజార్‌కైతే వెళ్ళండి. చాలా తక్కువ ధరల్లో మీకు ఎక్కువ సామాన్లయితే వచ్చేస్తాయండి. తర్వాత బ్లూ కవర్ అయితే చెప్పాను కదండీ నేను. ఈ బ్లూ కవర్‌లో వస్తువులు వచ్చేసి నేను నెల్లూరుకి వెళ్ళినప్పుడు జొన్నవాడకి నరసింహస్వామి కొండకి వెళ్ళినప్పుడైతే నేను తెచ్చుకున్నానండి. వీటిల్లో అయితే నేను ఏమేమి తెచ్చుకున్నానో కూడా మీకు చూపిస్తాను. ముందుగా అయితే ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహం అయితే తెచ్చుకున్నాను. ఈ విగ్రహం వచ్చేసి నేను నరసింహస్వామి కొండ మీద అయితే మనకి గుళ్ళో అయితే అమ్ముతారండి. నేను అక్కడైతే తెచ్చుకున్నాను. ఈ విగ్రహం వచ్చేసి నాకు 100 రూపీస్ అయితే పడిందండి. వాళ్ళైతే మనకి ఎక్కువ చెప్తారు. బట్ మనం అడిగేదాన్ని బట్టి 100కి అయితే ఇచ్చారు. ఇది మొత్తం మనకి మార్బుల్ టైప్‌లో ఉంటుందండి ఇది. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అయితే తీసుకున్నానండి. ఈ విగ్రహం వచ్చేసి 100 రూపీస్ అయితే పడింది. తర్వాత నేను చెవి దిద్దులండి. ఈ చెవి దిద్దులు ఇవైతే నేను సీఎంఆర్ ఆపోజిట్ మనకి విపుల ఇమిటేషన్ జ్యువెలరీ అనే ఒక షాప్ అయితే ఉందండి. నేను వాళ్ళ షాప్ డీటెయిల్స్ కూడా మీకు కావాలి అంటే ఇస్తాను. నెల్లూరులో ఎవరైనా కనుక ఉంటే వాళ్ళైతే మీరు ఎక్కడైనా సరే అమ్మవారికి పూజా సామాగ్రి కొనాలి అంటే A to Z అమ్మవారికి సంబంధించినటువంటి ప్రతి వస్తువు కూడా వీళ్ళ షాప్‌లో అయితే దొరుకుతుంది. నాకు అయితే మా సిస్టర్ వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళైతే నాకు చెప్పారు అక్కడైతే అన్నీ దొరుకుతాయని. సో నేను అలా తెలుసుకొని అయితే వెళ్ళానండి. ఇప్పుడు నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ కూడా ఒకరికైనా ఉపయోగపడితే చాలా సంతోషమే కదా అండి. ఒకవేళ ఎవరైనా తెచ్చుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి తెచ్చుకోండి. వాళ్ళ డీటెయిల్స్ కూడా నేనైతే ఇస్తాను. తర్వాత బాబా విగ్రహం అయితే తెచ్చుకున్నానండి. నెల్లూరులో మనకి బాబా గుడి అంటే చాలా ఫేమస్. బాబా గుడిలో అయితే నేను ఇక్కడ బాబాని చూపిస్తున్నాను కదండి కూర్చొని ఉన్నటువంటి ఈ బాబా విగ్రహం అయితే మనకి 280 చెప్పారండి. నేనైతే 250 రూపీస్ అయితే తెచ్చుకున్నాను. అదేంటండి వారాహి గుప్త నవరాత్రుల్లో మీరు ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నారు అంటే అలా ఏం లేదండి. నేను ఈ సామాగ్రి అమ్మకు సంబంధించిన సామాగ్రి కూడా తెచ్చుకున్నాను కాబట్టి ఆ సామాగ్రితో పాటు ఇవి కూడా నేను మీకు చూపిస్తున్నానండి. ఇలా బాబా విగ్రహం అయితే నాకు 250 పడింది. అలానే బాబా డ్రెస్ ఉంటుంది కదండి మనకి కండువా ఉంటుంది, అలా తలకి టోపీ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ డ్రెస్సెస్ అయితే 30 రూపీస్ అండి. తర్వాత చిన్న చిన్న కిరీటాలు అయితే తెచ్చుకున్నాను. ఈ కిరీటం వచ్చేసి నాకు 15 రూపాయలు అయితే పడిందండి ఒకటి. నేనైతే ఒక 2 తెచ్చుకున్నాను. తర్వాత అమ్మవారికి ముక్కు పుడకలండి. నేను చెప్పాను కదండి నెల్లూరులో సీఎంఆర్ షాపింగ్ మాల్ ఆపోజిట్ విపుల ఇమిటేషన్ జ్యువెలరీ అనే ఒక షాప్ ఉందండి. చూడడానికి చాలా చిన్నదిగా ఉంటుంది. లోపలైతే అన్నీ ఉంటాయి. నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి వాళ్ళ షాప్ కూడా ఎలా ఉంటుందో. వీళ్ళ దగ్గర నేను ముక్కు పుడకలు అయితే తీసుకున్నానండి. ఇదైతే నాకు 50 రూపీస్ అయితే పడిందండి. అలా నేను ఒక 2 అయితే తీసుకున్నాను. 2 తీసుకున్నాను కాబట్టి నాకు ఒక 80 రూపీస్కి అయితే ఇచ్చారండి. తర్వాత అమ్మవారి తాళిబొట్టు అండి. నేను ప్రతి సంవత్సరం కూడా అనుకుంటూ ఉంటాను అమ్మకి చాలా బాగా చేయాలి అని అయితే అనుకుంటున్నాను. ఇంత చేసే శక్తిని కూడా నాకు అమ్మవారే ఇచ్చారండి. కూడా నాకు అమ్మ తోడు ఉంటుంది, నాకు సహాయం చేస్తుంది, నన్ను ముందుకు నడిపిస్తుందండి. ఆ నమ్మకంతోనే నేను నాకు ఉన్నంతలో నేను తెచ్చుకున్నానండి. ఇవన్నీ కూడా తాళిబొట్టు అయితే తెచ్చుకున్నానండి. స్టోన్ టైప్లో తాళిబొట్టు అనేది చాలా రోజుల నుంచి తెచ్చుకోవాలైతే అనుకున్నాను. ఫైనల్గా నాకైతే ఆ రోజైతే వచ్చేసింది. ఈ తాళిబొట్టు వచ్చేసి 500 రూపాయలు అయితే పడిందండి. మామూలుగా అయితే వాళ్ళు మాకు 700 అలా చెప్పారు. బట్ నేనైతే వాళ్ళని 500 రూపాయలకైతే అడిగి తీసుకున్నానండి. ఇవైతే నేను మెయిన్గా తెచ్చుకున్నానండి. ఈ తాళిబొట్టు క్వాలిటీ కూడా నేను మీకు చూపిస్తున్నాను. చాలా వెయిట్ ఉందండి. అలానే ఈ స్టోన్స్ కూడా కొద్దిగా క్వాలిటీగా కూడా ఉన్నాయండి. తర్వాత సీతారాముల స్వామి విగ్రహం అయితే తెచ్చుకున్నానండి. ఈ విగ్రహాన్ని అయితే నేను నెల్లూరు నరసింహస్వామి కొండ మీద వేదగిరి క్షేత్రం అండి అది. అక్కడి నుంచి అయితే తెచ్చుకున్నానండి. 100 రూపీస్ అయితే పడింది. తర్వాత అయితే నేను అమ్మవారికి చీరలు అయితే తెచ్చుకున్నానండి. ఈ చీరలు అయితే నేను మదీనా నుంచి అయితే తెచ్చుకున్నానండి. హైదరాబాద్లో చీరలు ఎక్కడ బాగుంటాయి అంటే మదీనా అనే పేరైతే చెప్తారండి. గాజులు ఎక్కడ బాగుంటాయి అంటే చార్మినార్ అనే పేరైతే చెప్తారు. మరి ఇతర సామాన్లు వరలక్ష్మి వ్రతం సామాన్లు ఎక్కడ బాగుంటాయి అంటే బేగం బజార్ అయితే చెప్తారండి. అదేవిధంగా నేను తెలుసుకొని మదీనాకైతే నేను తెల్లో చీరలు తెచ్చుకోవాలి అంటే నా బడ్జెట్కు తగ్గట్లుగా నేను చీరలు తెచ్చుకోవాలి అంటే మదీనానే నాకు కరెక్ట్ అండి. అందుకని నేనైతే మదీనాకైతే వెళ్ళానండి. నేనైతే 4 చీరలు మాత్రమే తెచ్చుకున్నానండి. ముందు చూపించే చీర వచ్చేసి రెయిన్బో శారీ అండి. ఇదైతే కొద్దిగా వెయిట్లెస్గా ఉంటుంది. బట్ చూడడానికైతే చాలా లుక్ ఉందండి. అంటే ఫుల్ మొత్తం రెయిన్బో కాంబినేషన్. చీర వచ్చేసి నాకు 350 రూపీస్ అయితే పడింది. తర్వాత బ్లూ కలర్ సిల్క్ టైప్ అండి. ఇది ఎందుకు తీసుకున్నానంటే బార్డర్ అనేది కొద్దిగా పెద్దగా ఉందండి. మనం చీర కట్టినా కూడా అమ్మవారికి కుచ్చులు అనేటివి బాగా వస్తాయి. ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్లో చీర అండి. ఇవైతే నాకు
రూపీస్ అయితే పడిందండి. ఇవైతే నేను 2 శారీస్ తీసుకున్నాను. 2 కూడా డిఫరెంట్ కలర్స్ అండి. బట్ మోడల్ అయితే కొద్దిగా సేమ్గానే ఉంటుంది. బట్ ఓవరాల్గా డిజైన్ కూడా వేరుగానే ఉంటుందండి. ఒకటి యెల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్, అలానే ఇంకొకటి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్. ఎందుకంటే అమ్మవారికి పచ్చన్న పసుపన్న చాలా ఇష్టం కదా అండి. ఎక్కువగా అమ్మవారి పూజలకు నేను ఎరుపు, పసుపు, పచ్చ వీటిల్నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తానండి. ఈ శారీ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మనగా అయితే నేను ఈ యెల్లో శారీ, గ్రీన్ శారీ 300, 600 రూపీస్ అయితే వచ్చిందండి. ఈ బ్లూ శారీ వచ్చేసి 500 రూపీస్ పడింది. ఈ రెయిన్బో కలర్ శారీ వచ్చేసి 350 రూపీస్ పడిందండి. వచ్చేసి నాకు ఈ 4 చీరలు 1450 రూపాయలు అయితే పడిందండి. ఈ 1450 రూపాయల చీరలు నేను ఒక 4 రోజులు అయితే కట్టుకోవచ్చు అమ్మవారికి. ఈ విధంగా అయితే నేనైతే శారీస్ కొన్నాను, అమ్మవారికి జ్యువెలరీ కొన్నాను. ఇంకా కొన్ని జ్యువెలరీస్ అయితే నేను మీషోలో ఆర్డర్ పెట్టానండి. బట్ ఇంకా అయితే నాకు రిసీవ్ అవ్వలేదు. అవి వచ్చిన తర్వాత నేను మీకు మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే అందిస్తానండి. ఓకే అండి, ఈ వీడియో తప్పకుండా మీకు ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీకు నచ్చితే, ఉపయోగపడితే మీకు తప్పకుండా లైక్ చేయండి. వారాహి గుప్తా నవరాత్రులు అయితే నేను 9 రోజులు అమ్మవారి అలంకరణలు, పూజలు అనేటివి చేసుకుంటున్నానండి. అమ్మవారి వీడియోస్ అనేటివి షార్ట్ వీడియో రూపంలోను, అలానే కమ్యూనిటీ ట్యాబ్లోను అమ్మవారి ఫొటోస్ అన్నీ షేర్ చేస్తాను. ఇప్పుడు కొంతమంది పూజ చేస్తున్నారు, అమ్మకి పూజ చేస్తున్నారు. ఆ అమ్మని చూసే భాగ్యం కూడా ప్రతి ఒక్కరికి కలిగితే అది అమ్మ ఇచ్చిన అదృష్టంగా అయితే భావిస్తారండి. ఒకవేళ మీరు కూడా అమ్మని చూడాలి అని అనుకుంటే మీరు కామెంట్ చేయండి. ఒకవేళ మీకు లైవ్ కావాలి అని అనుకుంటే లైవ్ పెట్టండి అని మీరు కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఒకవేళ మీరు లైవ్ పెట్టండి అంటే ఖచ్చితంగా నేనైతే లైవ్ అయితే చేయడానికి ప్రయత్నిస్తాను. బట్ పూజ చేసేటప్పుడు కానీ పూజ వీడియోస్ అయితే నేను తీయలేనండి. పూజ అంతా అయిన తర్వాత ఒక వీడియో రూపంలో ఒక చిన్న షార్ట్ వీడియో కానీ, ఒక 2 మినిట్స్ వీడియో కానీ అయితే నేను పెట్టడానికి ప్రయత్నిస్తానండి. ఓకే అండి, నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.